మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు దక్కుతాయో తెలిసిపోతుంది. అయితే పంచాయతీ ఎన్నికల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ అంటోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ గట్టిగా పోటీ చేస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ అంత ధీమాగా ఎందుకు ఉంది? ఆ ధీమా వెనుక కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రహాసనం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నేడు పోలింగ్ ముగిసింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగియగా ఈ మున్సిపల్ ఎన్నికలతో రాష్ట్రంలోని 80% స్థానిక పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీకి మాత్రం ప్రస్తుతానికి ఎన్నికలు జరగడం లేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ పోలింగ్ ప్రక్రియలో పట్టణ ఓటరు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. 13న ఫలితాలు వెలువడనుండగా 16న కొత్త పాలక వర్గాలు కొలువు తీరనున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఈ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలవబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలోకొచ్చిన 2 ఏళ్ల తర్వాత రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే పల్లెల్లో అంటే పంచాయతీ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను నమోదు చేసిన జోష్లో ఉన్న హస్తం పార్టీ ఇప్పుడు పట్టణాల్లోనూ అదే ఫలితాన్ని రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అన్ని రకాలుగా సన్నద్దమైన తర్వాతే ఈ ఎన్నికలకు వెళ్లడం దానికి ప్లస్ పాయింట్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ యాక్టివ్గా ఉండడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకు కలిసొస్తాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 56% ఓట్ల వాటాను ఈసారి కూడా దక్కించుకొని తెలంగాణ అంతటా తమదే హవా అని చాటి చెప్పాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భౌగోళికంగా రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ప్రధానంగా ద్విముఖ పోటీయే కనిపిస్తున్నప్పటికీ ప్రాంతాల వారీగా పార్టీల బలాబలాలు మారుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ కోటలుగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పుడు కమలం పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. ఇక దక్షిణ తెలంగాణ విషయానికొస్తే ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కేంద్రీకృతమైంది. ఇక్కడ బీజేపీ ప్రభావం నామమాత్రంగానే కనిపిస్తోంది. ఈ భౌగోళిక చీలిక రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక దిక్సూచిలా మారుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనపడిన బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఇంకా పుంజుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి అనుకూలంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీ దూకుడుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయి. గతంలో మున్సిపాలిటీలపై తిరుగులేని పట్టు సాధించిన బీఆర్ఎస్ ఇప్పుడు తన ఉనికిని చాటుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పట్టణ ఓటర్లు ఎప్పుడూ తమ వెంటే ఉంటారని గులాబీ దళం నమ్మకంగా ఉంది. మరోవైపు ఉత్తర తెలంగాణలో పుంజుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని చూస్తోంది. అయితే మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన ఓటర్ల మద్దతు తమకు ఏ మేరకు లాభిస్తుందనే విషయంలో బీజేపీలో కొంత సందిగ్ధత నెలకొంది. మరోపక్క ఇతర పార్టీల మద్దతు లేకపోవడం బీఆర్ఎస్కు కొంత ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ అధికార కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు 2 పార్టీలు తమ శ్రేణులను మోహరించాయి. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థల భవిష్యత్తు ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ప్రచారం ముగిసిన తర్వాత అన్ని పార్టీలు ప్రలోభాలకు గురిచేశాయన్న టాక్ వినిపించింది. అయినా సరే ఫలితాల ఉత్కంఠ మాత్రం అలాగే కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా సాగిన ఈ ప్రచార పర్వంలో అన్ని పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. కాంగ్రెస్ తన మేనిఫెస్టోను నమ్ముకోగా విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగియగానే అందరి కళ్లు ఈ నెల 13వ తేదీన జరిగే కౌంటింగ్ పైనే ఉన్నాయి. పట్టణ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారా,
లేక విపక్షాల వాదనను బలపరుస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయడం ఖాయమన్న టాక్ ఉంది. మరి ఓటరు నాడి ఎటు ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.